షుడ్కి మస్ట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఈరోజు టాపిక్లో డిస్కస్ చేద్దాం. సో షుడ్ ఒక మీనింగ్ ఏంటంటే జనరల్గా చేయాలి, ఓకేనా, వెళ్ళాలి, తినాలి, మాట్లాడాలి, నేర్చుకోవాలి. సో ఇలా లీ వచ్చేటప్పుడు షుడ్ యూస్ చేస్తాం. మస్ట్ ఒక మీనింగ్ ఏంటంటే సేమ్, ఇది కూడా వెళ్ళాలి, తినాలి, మాట్లాడాలి ఇలాంటి మీనింగ్ వస్తుంది. కాకపోతే మస్ట్ అంటే తప్పకుండా తినాలి, తప్పకుండా వెళ్ళాలి, మీరు ఈరోజు తప్పకుండా మీటింగ్కి అటెండ్ అవ్వాలి, మీరు తప్పకుండా ఆ ఫుడ్ని టేస్ట్ చేయాలి. సో ఇలా తప్పకుండా అని వచ్చేటప్పుడు మనం మస్ట్ అనేది యూస్ చేస్తాం. ఇక్కడ కూడా కామన్గా షుడ్ ప్లస్ V1 యూస్ చేస్తాం, మస్ట్ ప్లస్ V1 యూస్ చేస్తాం. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. మీరు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, యూ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. మీరు తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. సో ఇక్కడ తప్పకుండా వచ్చింది కదా, అంటే యూ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్, ఓకేనా. మీరు ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాలి, యూ షుడ్ స్పెండ్ మనీ. మీరు ఇప్పుడు తప్పకుండా డబ్బులు ఖర్చు పెట్టాలి, యూ మస్ట్ స్పెండ్ మనీ. ఆమె మెయిల్ పంపించాలి, షీ షుడ్ సెండ్ మెయిల్. ఆమె తప్పకుండా మెయిల్ పంపించాలి, షీ మస్ట్ సెండ్ మెయిల్. అతను క్రికెట్ ఆడాలి, హీ షుడ్ ప్లే క్రికెట్. అతను తప్పకుండా క్రికెట్ ఆడాలి, హీ మస్ట్ ప్లే క్రికెట్. సో ఇది షుడ్ ఇంకా మస్ట్కి ఉన్న డిఫరెన్స్. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.